చిరంజీవి గారితో మెగాస్టార్తో వర్క్ చేశారు. అదేవిధంగా పరోక్షంగా మహేష్ బాబు గారితో ముసాఫా కూడా డబ్బింగ్ చెప్పారు. సో సో అటు మెగాస్టార్ ఇటు సూపర్ స్టార్. సో ఎలా ఉంది? చాలా బాగుందండి. ముఫాసాలో అదే టాకా స్కార్ అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్, మహేష్ గారు నేను బ్రదర్స్ యాక్చువల్లీ సినిమాలో. దానికి వాయిస్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డిజ్నీ లైబ్రరీలో మన పేరు ఉండడం అనేది, అంటే మా బుడ్డోడికి కూడా కొంచెం ఆ సినిమా అంటే చాలా ఇష్టం, వాడి కోసం చేశాను. అది మహేష్ గారు చెప్పడం, దానికి నేను దాని ఆపోజిట్ క్యారెక్టర్ చేయడం, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అఫ్ కోర్స్ ఆయన ద వే హీ టాక్స్ మనందరికీ తెలిసిందే, అంటే ఎంతో మంచి ఆ సెటరికల్గా ఆ డైలాగ్స్, వన్ లైనర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు హాయ్ అండి. నమస్తే. దిస్ ఈజ్ రాణి అండి. సో మీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మీ బేస్ వాయిస్కి ప్రతి డైలాగ్ కూడా మంచిగా సూట్ అవుతుందని చెప్పాలి. అండ్ అందులో సినిమాలో చాలా విలన్ షేడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ధనంజయ్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు. సో సునీల్ గారు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఆయనతో ఇలాంటి క్యారెక్టర్ మీరు స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? సో ఈజీగా అనిపించిందా లేదంటే టఫ్గా అనిపించిందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు, మళ్ళీ అంటుంటావు కదా, నువ్వు చెప్పు. ఇది కాంబినేషన్ సీన్స్ ఆర్ వెరీ లెస్ అండి వీళ్ళకి. ఎస్, యాక్చువల్గా హిస్ వాయిస్ ఇస్ ప్లస్ బికాస్ దట్స్ వై మూవీ ఫుల్గా నరేషన్లో వెళ్తుంది. బికాస్ ఇది ఇప్పుడు కూడా చూసారు కదా స్నీక్ పీక్, అది ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నరేషన్ కావాలి, అది ఫీడ్ చేయాలి. దాటి ఫస్ట్ టైం యూజువలీ హీ విల్ సే ఆల్వేస్ ఐఎమ్ షోల్డరింగ్ ద ఎంటైర్ మూవీ ప్రతి మూవీకి, బట్ ఈ మూవీలో ఐఎమ్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ ద స్పేస్ విత్ అదర్ యాక్టర్స్ అన్నదే నాకు కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అనేది ఫీల్ అవుతున్నారు. సో ఎవ్రీ వన్ డిడ్ గుడ్ ఆల్సో. బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ టు బి ది టాప్ నాచ్ ఇన్ యువర్. అన్ని బాగా కనిపిస్తున్నాయి.